ఎంత రిజర్వేషన్? 42% రిజర్వేషన్. ఆల్రెడీ బీసీలకు, బీసీ సర్పంచులు, బీసీ ఎంపీటీసీలు వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చూపిస్తా. 50% దాటిపోయి ఎప్పుడో దాటిపోయారే 50%. 50% దాటి ఎప్పుడో ముంగడికి పోయారు. కానీ ఆ 50% వాళ్ళని మళ్ళీ 42 కాడికి తెస్తా అని దొరికింది. చలో ఇగో రిజర్వేషన్ ఎప్పుడు 2013లోనే బీసీ సర్పంచులు ట్రైబల్ ఏరియా, నాన్ ట్రైబల్ ఏరియాలో ఎట్లా ఉన్నారు? ఈ లెక్క ప్రకారం బీసీ సర్పంచులు వచ్చేసి 51% దాటిపోయారు 2013లోనే. బీసీ ఎంపీటీసీలు 50.5% వచ్చారు. ఆల్రెడీ బీసీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. పెరిగినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేస్తారట? తగ్గిస్తారట, 42 తెస్తారట ఈ జీవో ఇచ్చి. మరి 42 ఇస్తే మిగతాయి మేము అందుకే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇవి నీతోటి కావు, ఇంత పెద్ద పనులు నీతోటి కాదు, ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి డాటా మా దగ్గర ఉంది. ఎక్కడ ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, అన్రిజర్వ్డ్ ఎంత ఉన్నారు, ఎవరెవరు సర్పంచ్లు అయ్యారు, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ మా కాడ లెక్క ఉంది. ఇక్కడ బీసీలకు ఎన్ని? ఇగో 2931. ఏంటి ఇవి? సర్పంచులు 2931 సర్పంచులు బీసీలు అయ్యారు. ఓసీలు ఎంతమంది అయ్యారు అప్పుడు? 2916 ఓసీలు అయితే మొత్తం ఇవి 8000 గ్రామ పంచాయతీలు ఉంటే 8061లో పంపకాలు జరిగినాయి ఇవి. అయినప్పటికీ జనరల్లో పోటీ చేసి బీసీలు 51.5% వచ్చారు సర్పంచుల్లో. ఆల్రెడీ 51.5% వచ్చింది. మొన్న 2019లో అది 54% పోయింది. ఆల్రెడీ 54% క్రాస్ అవుతా ఉన్నది కదా బీసీలది. మళ్ళీ దాన్ని 42 తెస్తా అంటున్నాడు. ఇప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్టు ఎట్టి పరిస్థితిలో ఆడ నిలబడ్డది. జానారెడ్డి అనేటోడు ఊకోడు. రేవంత్ రెడ్డి ద్వారా కేసే ఇస్తాడు మళ్ళీ జానారెడ్డే. ఏంచి మేము జీవో ఇచ్చి బీసీలకు న్యాయం చేద్దామని పోతే ఈ కోర్టు అడ్డుకున్నది. ఈ రేవంత్ రెడ్డి గారు, నువ్వు జానారెడ్డి ఇద్దరు బాధ్యత తీసుకోరు. ఎవడు కోర్టుకు పోకుండా తీసుకోరు. బెస్ట్ బాధ్యత తీసుకోరు. మీరు ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు. అది చేయరు. కరెక్ట్గా కోర్టు వర్కింగ్ డేలోనే జీవో ఇస్తారు. అది ఎవడన్నా కోర్టుకు పోయేటట్టు చేస్తారు. మీరు చూడండి, ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలారా, మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ అగ్రవర్ణాలు సిద్ధంగా లేవు.